డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛత పక్వాడాలో 6వ రోజుకు చేరుకున్నాం. మరి 6వ రోజు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉందో చూద్దాం. పెయింటింగ్ అండ్ మోడల్ మేకింగ్ పోటీలు మరియు పాఠశాల గోడలపై స్వచ్ఛ భారత్ సందేశాల పెయింటింగ్స్. రాజేష్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మోడల్ మేకింగ్ పోటీలు అంటే నాకెంతో ఇష్టం. నాకైతే పెయింటింగ్స్ చాలా ఇష్టం. ఫ్రెండ్స్, పెయింటింగ్ పోటీల్లో పాల్గొనడానికి మేము కొన్ని పెయింటింగ్స్ తీసుకొచ్చాం. వాటిని ఆధారంగా మీరు మరికొన్ని తయారు చేయవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ పెయింటింగ్ మీకు నచ్చిందా? నాకైతే ఎంతో నచ్చింది కుందన. ఈ పెయింటింగ్ నేనే వేశాను. ఓ, చాలా అద్భుతంగా ఉంది. పెయింటింగ్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నట్టున్నారు. అవును కుందన, చాలా బాగా వేశావు రాజేష్. ఇప్పుడు మరొక పెయింటింగ్ చూద్దాం. ఈ పెయింటింగ్లో ఎవరున్నారో చెప్పుకో. మన గాంధీ తాతయ్య. మరి గాంధీ తాతయ్యకు నేను స్వచ్ఛ భారత్ను అందిస్తున్నాను, కనిపిస్తుందా? ఓహో, వాట్ ఏ క్రియేటివిటీ. ఈ పెయింటింగ్ కూడా నేనే వేశాను. చాలా బాగుంది రాజేష్. గ్రామంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్కి శ్రమ పడుతున్నారు. మొక్కల్ని కూడా నాటుతున్నారు ఈ చిత్రంలో. అవును కుందన, ఈ చిత్రం ఇంకా బాగుంది రాజేష్. గాంధీ గారి కళ్ళజోడులో ఒక దాంట్లో గ్రీన్ ఇండియా, ఇంకొక దాంట్లో క్లీన్ ఇండియా ఎంతో చక్కగా వేశావు. ఇవి మనకి పోస్టర్లుగా కూడా పనిచేస్తాయి. అవును కుందన, అందుకే ఇలా వేశా. కుందన, మోడల్ మేకింగ్ పోటీలు అంటే ఏమిటి? మోడల్ మేకింగ్ అంటే ఉదాహరణకు 7 స్టెప్స్ హ్యాండ్ వాషింగ్ను ప్రత్యక్షంగా చూపించడం, లేదా డస్ట్బిన్ తీసుకువచ్చి అందులో తడి చెత్తను పొడి చెత్తను ఎలా వేరు చేయాలో ప్రత్యక్షంగా చూపించడం. ఇటువంటి వాటిని మోడల్ మేకింగ్ పోటీలు అంటారు. ఈ మోడల్ మేకింగ్ పోటీలో మనం ఒక చిన్న సంభాషణ చూద్దాం. రాజేష్, ఇతని పేరు జగ్గు. వీడు పరిశుభ్రంగా ఉండడు, చెరిగిపోయిన జుట్టు, రోజు స్నానం చేయకుండా ఉంటాడు. పాఠశాలకు వెళ్లకుండా చుట్టుపక్కల తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. అందుకు వీడిని ఎవరైనా పలకరిస్తే ఎంతో కోపం వస్తుంది. అప్పుడు వీడు, రే జగ్గు, స్కూల్కి రావా? నీకెందుకు రానా గొడవ, నువ్వు వెళ్ళు. జగ్గు, నువ్వు నా ఫ్రెండ్ కదరా. నాకెవరు ఫ్రెండ్స్ లేరు, అవతలబా. జగ్గు, కటింగ్ వేయించుకోవచ్చు కదరా. ఏ అవతలపా, నీ పని నువ్వు చూసుకో. సరేరా, బాయ్రా. కొన్ని రోజుల తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉందో చూడు. అరే, జగ్గు పడిపోయాడు. అరే బన్నీ, నువ్వు చెప్తే నేను వినిపించుకోలేదురా. అనారోగ్యకరమైన అలవాట్లతో నా ఆరోగ్యం అంతా పాడైపోయింది. మరేం పర్వాలేదు జగ్గు, ఇప్పటికైనా తెలుసుకున్నావు. రా, నిన్ను నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ రా. నిన్ను నేను ఎంత చీకొట్టునా నువ్వు మరలా నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నావు. అపరిశుభ్రమైన అలవాట్ల వల్ల మానసిక ఆరోగ్యము అలాగే శారీరక ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, జగ్గు ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతిన్నదో. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్లే జగ్గు ఆ రకంగా నష్టపోయాడు. ఈ చిన్న నాటిక ఎంతో సందేశాన్ని ఇచ్చింది కుందన. అవును కుందన, నేటి కాలంలో చాలామంది విద్యార్థులు ఈ విధంగానే ఉంటున్నారు. తల్లిదండ్రుల మాట అలాగే ఉపాధ్యాయుల మాట వినకుండా హెయిర్ స్టైల్ విపరీతమైనటువంటి ధోరణిలో పెంచుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్లకు బానిసలైపోతున్నారు. ఈరోజు స్వచ్ఛతా పక్వాడాలో చిన్న నాటికను కూడా చూశారు కదా ఫ్రెండ్స్. మరి మీకు ఈ కార్యక్రమం నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి. తర్వాత రోజు కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.